దుర్యోధన, నా భాగంగా ఎక్కువ భాగాన్ని కేటాయించు. అలా కేటాయించిన శత్రుసేన భాగాన్ని యుద్ధంలో జయించి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను. అలా కాకుండా నేను ఒక్కనే యుద్ధం చేస్తాను. యుద్ధంలో శత్రువులను దగ్ధం చేసే నా పరాక్రమాన్ని నువ్వే చూస్తావు. నా వంటివాడు మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి నన్ను సందేహించకు, ఇలా నన్ను అవమానించకు. వజ్రంలాగా కఠినమైన దృఢమైన ఈ నా బాహువులను చూడు. విచిత్రమైన నా ఈ ధనుసును, సర్పాల వంటి నా ఈ బాణాలను చూడు. వాయు వేగం గల ఉత్తమమైన గుర్రాలు పొంచిన నా ఈ రథాన్ని చూడు. దుర్యోధన, బంగారు తొడుగుతో అలంకృతమైన నా ఈ గదను చూడు. నా పరాక్రమంతో తేజస్సుతో సమస్త భూమండలాన్ని చీల్చివేస్తాను. కొండలను ముక్కలు చేసి విసిరివేస్తాను. సముద్రాలను ఎండగడతాను. ఇలాంటి పరాక్రమ సంపన్నుడను, శత్రు సంహారములో సమర్థుడను అయిన నన్ను యుద్ధములో నీచుడైన సూతపుత్రునికి సారథ్యం చేయమని ఎందుకు అడుగుతావు? నన్ను ఇలా నీచ కార్యములో నియోగించటం నీకు తగదు. శ్రేష్ఠుడనైన నేను ఎంతో నీచుడు పాపాత్ముడైన వాని దాస్యం చేయలేను. ప్రేమతో తన దగ్గరికి వచ్చి తన ఆజ్ఞాబద్ధుడైన శ్రేష్ఠ పురుషుణ్ణి చాలా నీచుడైన వ్యక్తికి అధీనం చేసేవానికి పాపం కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియులకు సూతులు పరిచారకులుగా నియుక్తులయ్యారు. క్షత్రియుడు సూతునికి సేవకుడు అని ఎక్కడా ఎప్పుడు ఎవరు చెప్పినట్లు నేను వినలేదు. నేను రాజర్షి కులంలో జన్మించిన మూర్ధాభిషిక్తుడనైన రాజును, లోక ప్రసిద్ధ మహారథుడను, సూతులకు సేవించదగిన వాడిని, స్తుతించదగిన వాడిని. శత్రుసేనలను నాశనం చేసే నేను ఇంతటి వాడినై ఉండి యుద్ధంలో సూతపుత్రునికి సారథ్యం చేయటానికి ఉత్సాహింపను. ఇలా నీవు అడిగి నన్ను అవమానించావు. ఇంతటి అవమానాన్ని పొందాక ఇంక నేను ఏమాత్రము యుద్ధం చేయను. నాకు సెలవివ్వు, నా నివాసానికి వెళ్ళిపోతాను అంటూ శల్యుడు పలికి కోపంతో రాజుల మధ్య నుండి లేచి వేగంగా వెళ్ళబోయాడు. అప్పుడు దుర్యోధనుడు శల్యునిపై ప్రేమతో గౌరవంతో శల్యుణ్ణి పట్టుకొని నిలిపి సామోపాయంతో ప్రయోజన సాధకమైన మధుర వాక్యాలతో ఇలా అన్నాడు. మహారాజా శల్య, నీ విషయంలో నీవు చెప్పింది అంతా యథార్థమే, సందేహం లేదు. నాకున్న అభిప్రాయాన్ని చెప్తాను, జాగ్రత్తగా సావధానంగా విను. కర్ణుడు నీకంటే గొప్పవాడు కాదు, నిన్ను సందేహించటం లేదు. మానద, నీవు యుద్ధంలో శత్రువులకు శల్యం, ముళ్ళు లాంటి వాడివి. కాబట్టి నిన్ను భూమండలంలో శల్యుడు అంటారు. కర్ణుడు గాని నేను గాని నీకంటే బలవంతులము కాము. ఇక్కడ యుద్ధంలో ఉత్తమమైన అశ్వాల నియామకుడివి కమ్మని నిన్ను వరం కోరుతున్నాను. అర్జునుడి కంటే కర్ణుడు అధికంగా గుణవంతుడని నేను అనుకుంటాను. ఈ లోకంలో అంతా నిన్ను కృష్ణుడి కంటే గొప్పవాడని అనుకుంటున్నది. కర్ణుడు అర్జునుడి కంటే అస్త్రాలతోనే అధికుడు. నీవు అశ్వజ్ఞానములో బలములో కృష్ణుడి కంటే చాలా గొప్పవాడివి.